గుంటూరు జిల్లా ఫిరంగిపురం శాంతిపేటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎస్సీ కాలనీలో స్థల వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై రాస్తారోకో చేశారు గ్రామస్తులు. రోడ్డుపైనే టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. వీళ్ళు ఫిరంగిపురం శాంతిపేటలో ఒక స్థల వివాదం నెలకొంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఎస్సీ కాలనీలో మా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది పోలీసులు సహాయం తీసుకున్నారు అంటూ ఆందోళన చేయడం మొదలు పెట్టారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి వచ్చారు. ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తి పైన చేయి చేసుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ అతన్ని కలలు పట్టుకుని మరొకసారి రెండో విడత కూడా అతని పైన చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళంతా సిఐ వైఖరిని నిరసించారు, ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు ఒకనొక సమయంలో లాఠీ చార్జ్ చేశారు. అయితే పోలీసుల వైఖరిని నిరసిస్తూ సిఐ తమ పైన దాడి చేయడాన్ని వెంటనే ఖండించాలి, సిఐని ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలంటూ వాళ్ళు జాతీయ రహదారి పైన బైఠాయించి ఆందోళన చేశారు, టైర్లు కాల్చారు, నిరసన తెలిపారు. ఖచ్చితంగా తమ పైన దాడి చేసిన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ దాదాపు అర్ధరాత్రి 2 గంటల పాటు నిరసన కొనసాగింది. తర్వాత పెద్దలంతా సర్ది చేయడంతో తాత్కాలికంగా వివాదానికి సద్దుమణిగింది. కానీ వాళ్ళంతా ఎస్సీ కాలనీ వ్యక్తులంతా ఒకటే చెప్తున్నారు, తమ పైన దాడి చేసిన సిఐతో పాటు తమ పైన లాఠీ చార్జ్ చేసిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఈ రోజు ఆందోళన చేపడతామని కూడా ఎస్సీ కాలనీకి చెందిన ఒక వ్యక్తులంతా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.